కళాశాలలో అక్కడ విద్యార్థులు చెప్పే రంగారెడ్డి అనే టీచరు బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులు గురి చేస్తున్నారని చెప్పి ఆ చిన్న పిల్లలు భయపడుతూ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో కోపోతులైన తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ బంధువులందరికీ చెప్పుకొని అందరినీ తీసుకొని ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడానికి. ఇతను గత 10 రోజులుగా ఇలాగే దాదాపుగా 5-6 పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి, మీరు ఇంట్లో ఏదైనా సరే చెప్తే మీ మీద తగు చర్యలు తీసుకుంటాను, మీకు స్కూల్కి రానియను, మీ టీసీకి పంపుతాను, అట్లా రకరకాలుగా వేధిస్తున్నాడని చెప్పి ఆ పిల్లలు భయపడి తల్లిదండ్రులకు ఇంతకాలం చెప్పుకోలేకపోయారు. ఈరోజు ఇంకా వేధింపులు ఎక్కువ కావడంతో ఈరోజు భయభ్రాంతులైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవడం జరిగింది. దాని మీద తగు చర్యలు, కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి కీచక ఉపాధ్యాయుల మీద ప్రభుత్వం ఉక్కు పాదంతో వీళ్ళ మీద శిక్షలు అమలయ్యేటట్టు మంచి సెక్షన్లు పెట్టి కేసులు నమోదు చేయాలని ఈరోజు అన్ని సంఘాల వారు కోరుకుంటున్నారు. చనిగిరి పట్టణంలో ఉన్న జెడ్పీ హై స్కూల్ సంబంధించిన ఉపాధ్యాయుడు చిన్నపిల్లల పట్ల, మైనస్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి ఈరోజు తెలియటిలో ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఇమీడియట్గా పోలీసు గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ చేయడం భాగంగా నేను మామూలు సర్కిల్ ఇన్స్పెక్టర్, ఇక్కడ సిఏ గారు వేరే డ్యూటీలో ఉండడం వల్ల నేను రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం జరిగిందని చెప్తున్నారు. అవన్నీ మేము స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నాము. స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇమీడియట్గా అక్యూజ్ని కూడా మేము జ్యుడిషియరీకి ఆఫీసర్స్ ముందు ప్రొడ్యూస్ చేయడానికి రికార్డ్ చేసుకుంటాము. ఫర్దర్ చెప్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.